నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ నిర్మల్, గద్వాలలో ఎంపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్, సాయంత్రం 4 గంటలకు అలంపూర్, ఎర్రవల్లి చౌరస్తాలోని బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సభల్లో పాల్గొనున్నారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సిద్ధార్థ, రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ తెలంగాణకు క్యూ పెడుతున్నారు. దాంట్లో భాగంగా మరికాసేపట్లోనే తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. ఈ రోజు 2 బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్లో జరగనున్నటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఆలంపూర్ లో జరగనున్నటువంటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ 2 సభల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి 25 గ్యారంటీస్ కి సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఇక ఈ 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ అడ్రస్ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఇటీవలే ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. 23 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి ప్రసంగించనున్నారు. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోనున్నటువంటి నిర్ణయాలు, దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేసే కుట్రలకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇటు జాతీయ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రసంగిస్తా ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీ అడ్రస్ చేయనున్నారు. రోహిత్ వేములకు సంబంధించినటువంటి అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. రోహిత్ వేముల సంబంధించినటువంటి అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడికి 2 సార్లు వచ్చి ప్రొటెస్ట్ కూడా చేశాడు. ఆ అంశానికి సంబంధించినటువంటి కేసులో రాహుల్ గాంధీపై కూడా కేసులు అయ్యాయి. దానికి సంబంధించినటువంటి అంశాన్ని నిన్న తెలంగాణ పోలీసులు క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఆ కేసును పునర్విచారణ చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి ఉన్నారు. మొత్తానికైతే రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ కి ఒక ఊపు వస్తుందని, తాము అనుకుంటున్నటువంటి టార్గెట్ ని రీచ్ కావడానికి రాహుల్ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తారు.